ఓం శాంతి 3/12/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సర్వశక్తివంతుని శిక్షకుని యొక్క శ్రేష్ఠ శిక్షణధారి అవ్వండి. అవ్యక్త బాప్దాదా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సర్వశక్తివాన్ బాబా తన యొక్క నలువైపులా ఉన్న శక్తి సేనను చూస్తున్నారు. ఎవరెవరు సదా సర్వశక్తుల యొక్క శస్త్రధారి ఆయుధాలను ధరించారు. సర్వశక్తులనే ఆయుధాలు మహావీర్, విజయీ, విశేషాత్మలు అని. ఎవరెవరు సదా కాదు కానీ సమయానికి సమయం అనుసరించి శత్రువు అక్కడ వచ్చినప్పుడు శస్త్రధారి అవుతున్నారు అని. ఎవరెవరు సమయానికి శస్త్రధారి అయ్యే ప్రయత్నం దగ్గరకు వచ్చి ముందు నిలబడ్డారు, వారు బాణం వేస్తున్నారు, లేదు గన్ను ఉపయోగిస్తూ ఉన్నారు, అప్పుడు వీరు గన్ను బాణము తీసేకి ప్రయత్నం చేసేది. ఇలా ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లనే అప్పుడప్పుడు యుద్ధం చేస్తున్నారు, అప్పుడప్పుడు ఓడిపోతున్నారు, అప్పుడప్పుడు ఓటమి, అప్పుడప్పుడు యుద్ధము. ఈ చక్రంలో నడుస్తున్నారు. ఈ విధంగా 3 రకాల సేన యొక్క అధికారి పిల్లలను చూశారు. కానీ విజయీ శ్రేష్ఠాత్మలు సదా మొదటి నుండే ఎవరు రెడీగా ఉంటారు. సమయ ప్రకారం శస్త్రధారి అవ్వడంలో సమయము శిక్షకుడిగా అవుతుంది. అంతిమ సమయంలో అందరూ పరివర్తన అవుతారు. అందరికీ వైరాగ్యం వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళే టైంలో చాలా పరిస్థితులు మారిపోతాయి. అలాంటప్పుడు మీరు మారితే సమయం మార్చింది తండ్రి, శిక్షకుడు మిమ్మల్ని మార్చలే. తండ్రి మార్చితే టీచర్ పరమాత్మ మీకు మార్కులు వస్తాయి. ఇప్పుడు మారితే అంతిమంలో మారితే పరిస్థితులు వచ్చినప్పుడు మారితే మీకు మార్కులు రావు, సమయానికి మార్కులు పోతాయి. కనుక బాబా చెప్తూ ఉన్నారు, సమయరూపీ శిక్షకుని ఆధారంగా సమయం అనేది మీకు టీచర్, అప్పుడు ఆధారంగా నడిచేవారు. సర్వశక్తివాన్ శిక్షకుడి యొక్క శిక్షణ నుండి ఎవరు రెడీ అవ్వని కారణంగా పరమాత్మ సర్వశక్తివంతుడు టీచర్ రూపంలో చెప్తూ ఉంటే ఇప్పుడు ఎవరు రెడీ కాకుండా అప్పుడు సమయానికి మోసపోతున్నారు. మోసపోవడం ద్వారా స్మృతి యొక్క తెలివిలోకి వస్తారు. అందువలన సర్వశక్తివాన్ శిక్షకుడి యొక్క శ్రేష్ఠ శిక్షణధారి అవ్వండి. సమయరూపీ శిక్షకుని శిక్షణధారిగా కాదు. కొంతమంది పిల్లలు బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తారు, లేక పరస్పరం కూడా ఆత్మిక సంభాషణ చేసుకుంటారు, సాధారణ రూపంతో మాట్లాడతారు. సమయం వచ్చినప్పుడు అన్నీ మారిపోతాయిలే, అన్నీ మంచిగా అయిపోతాయి, సమయానికి చూపిస్తాము, లేక సమయానికి రెడీ అవుతా, సమయానికి చేస్తా అని. కానీ విశ్వ పరివర్తక పిల్లలకు సంపన్న శ్రేష్ఠ సమయం యొక్క ఆహ్వానం చేసే కార్యం లభించింది. మీరు స్వర్ణిమ ఉదయం తీసుకురావటానికి నిమిత్తమయ్యారు. మీరు సమయము అనేటటువంటి రచనకు మాస్టర్ రచయిత మీరు. సమయము అంటే యుగ పరివర్తకులు, డబల్ కాలం పైన విజయీలు. ఒక కాలం అంటే సమయం, రెండవ కాల్ అంటే మృత్యువుకి వశీభూతం కారు. అమర్ భవ యొక్క వరదాని స్వరూపులు. అందువలన సమయం ప్రకారం చేసేవారు కాదు కానీ బాబా ఆజ్ఞ ప్రకారంగా నడిచేవారు. సమయము అజ్ఞాని ఆత్మలకు టీచర్గా అవుతుంది. అప్పుడు మారుస్తుంది టైం రావాలి అంటూ ఉంటారు కదా, ఆ టైం మారుస్తుంది. మరి మీకు శిక్షకుడు సమర్థుడైన బాబా. ఏదైనా సమయానికి ముందే తయారవుతుంది, ఆ సమయంలో కాదు. మీరు ఎవరు రెడీ? సర్వశస్త్ర శక్తిధారి సేన. ఎవరు రెడీగా ఉండే సర్వశక్తివంతమైనటువంటి శస్త్రాలను ధరించిన సేన. కనుక సర్వశక్తుల యొక్క శస్త్రాలు ధారణ చేశానా అని పరిశీలించుకోండి. అన్ని ఆయుధాలు ఏ విధంగా వచ్చినా జయించడానికి కావలసినటువంటి ఆయుధాలన్నీ బాబా ఇచ్చారు. దానితో సంసిద్ధంగా ఉన్నారా? ఏ శక్తి అయినా అంటే ఒక శస్త్రం యొక్క లోపం ఉన్నా మాయ బలహీనత విధి ద్వారానే యుద్ధం చేస్తుంది. ఏది మన దగ్గర లేదో
అక్కడి నుంచి దాంట్లో ఓడిపోయేలాగా చేస్తుంది. అందువలన దీనిలో సోమరిగా ఉండకూడదు. మరియు అన్ని విషయాలు మంచిగా ఉన్నాయి. కొద్దిగా బలహీనంగా ఉన్నా కానీ ఆ ఒక్క బలహీనత మాయ యొక్క యుద్ధానికి మార్గంగా అవుతుంది. మీరంటారు అన్నీ జయించానులే, 1, 2లే అంటారు. అదే మార్గం అవుతుంది మాయ రావటానికి. ఎలా అయితే ఎక్కడైతే బాబా స్మృతి ఉంటుందో అక్కడ నేను తోడు ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తున్నారో, అలాగే ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ నేను వ్యాపించి ఉంటాను అని మాయ కూడా ప్రతిజ్ఞ చేస్తుంది. అందువలన బలహీనత అంశ మాత్రంగా కూడా మాయ యొక్క వంశాన్ని ఆహ్వానం చేస్తుంది. ఒక అణువు ఉంటే కూడా, చిన్న తప్పు అయితే కూడా. సర్వశక్తివాన్ పిల్లలు కనుక అన్నింటిలో సంపన్నం కావాలి. బాబా పిల్లలకు ఏదైతే అధికారం ఇస్తున్నారో, లేక టీచర్ రూపంలో ఈశ్వరీయ చదువు యొక్క ప్రాప్తి లేక డిగ్రీ ఇస్తున్నారో, అది వర్ణన చేస్తున్నారా? సర్వగుణ సంపన్నం అంటున్నారా లేక సంపన్నం అంటున్నారా? సర్వగుణ అంటున్నారా ఒట్టి సంపన్నమా? సంపూర్ణ నిర్వికారులు, 16 కళా సంపన్నులు. 14 కళలు అనడం లేదు, సంపన్నము అనకపోవడము లేదు. 100%, 100% సంపూర్ణ సుఖశాంతి వారసత్వము అంటున్నారు. కనుక అలాగే అవ్వాలా లేక ఒకటి సగం బలహీనత ఉన్నా సరిపోతుందిలే అని భావిస్తున్నారా? కర్మల ఖాతా కూడా లోతైనది. ఏం చేస్తే అది అనుభవించడం అనేది. బాబా అమాయకుడు కూడా, కానీ కర్మల గతి యొక్క జ్ఞాత కూడా. కర్మల గతి తండ్రికి తెలిసినంత ఎవరికీ తెలియదు. శిక్షలు విధించేవారు తండ్రినే, వారసత్వం ఇచ్చేవారు తండ్రినే. ఒకవేళ ఒక సగం బలహీనత ఉండిపోతే, ఒకటిలో సగం, ప్రాప్తిలో కూడా సగము జన్మలు, ఒక జన్మ వెనుక ఒకటి వస్తూ ఉంటాయి కదా, మీరు లేటుగా రావాల్సి పడుతుంది. శ్రీకృష్ణుడితో పాటు విశ్వ మహారాజు మొదటి లక్ష్మీనారాయణల యొక్క ఉన్నత కుటుంబంలోకి లేక సమీప సంబంధంలోకి రాలేరు. ఎలా అయితే సంవత్సరం 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరంతో ప్రారంభమవుతుందో, అలా క్రొత్త సంబంధము, క్రొత్త ప్రకృతి, నెంబర్ 1 క్రొత్త ఆత్మలు. క్రొత్తది అంటే పైనుండి దిగిన క్రొత్త ఆత్మలు, క్రొత్త రాజ్యం, కొత్త ధనం యొక్క సమయం యొక్క సుఖం, సతో ప్రధాన మొదటి నంబర్ యొక్క ప్రకృతి సుఖం. మొదటి నెంబర్ ఆత్మలే పొందుతారు. మొదటి నెంబర్ అంటే సమయానికి ముందే విజయం పొంది ఉండేవారు. కనుక ఖాతా పూర్తి అయిపోతుంది. బాబాతో వరదానము లేక వారసత్వం పొందటానికి ప్రతిజ్ఞ ఇదే చేశారు. ఏమని? మీ వెంటే ఉంటాను, వెంట వెళ్తాను మరియు మరలా తిరిగి బ్రహ్మబాబా వెనుక రాజ్యంలోకి వస్తాను. వెనుక వెనుక వెళ్తా, వెనుక వెనుక వస్తా అని ప్రతిజ్ఞ చేయలేదు. సమానంగా అవ్వాలి, వెంట ఉండాలి, సంపన్నత, సమానత సదా ఉంటే ప్రాప్తికి అధికారి అవుతారు. అందువలన సంపన్న మరియు సమానంగా అయ్యే సమయం. సోమరితనంలో పోగొట్టుకొని అంతిమంలో తెలివిలోకి వస్తే ఏం పొందుతారు? కనుక ఈరోజు సర్వశక్తులను, శస్త్రాలను పరిశీలిస్తూ ఉన్నా. ఫలితం వినిపించాను. 3 రకాల పిల్లలను చూశాను. మీరు ఆలోచిస్తారు, ముందు ముందు సోమరితనం యొక్క నడవడిక కొద్దిగా ఉంటే పర్వాలేదు, బాబా సహాయం చేస్తారు అని. కానీ అది సమయానికి మోసం చేస్తుంది. మోసం చేయకూడదు. మరియు నాజూకుగా ఇలా ఆలోచించలేదు అని నిందించకండి. ఇలా జరుగుతుంది అనుకోలేదే, అందువలన నాజూకు సమయం రావటానికి గుర్తులు. ఇది తీవ్రతతో సంపన్నంగా అవటానికి గుర్తులు. అర్థమైందా? అన్ని వైపుల నుండి వచ్చిన శక్తిశాలి పిల్లలకు, సదా అలర్ట్గా ఉండేవారికి, సదా సర్వశక్తుల యొక్క శస్త్రధారులకు, సర్వాత్మలను సంపూర్ణ సంపన్నం చేసి శక్తుల సహయోగం ఇచ్చేవారికి, శ్రేష్ఠ కాలము, శ్రేష్ఠ యుగము తీసుకువచ్చే వారికి, యుగ పరివర్తక్ మొదటి నెంబర్
మొదటి సంపన్న రాజ్య భాగ్య అధికారులకు, ఈ విధమైన సర్వశ్రేష్ఠ పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా. ఓం శాంతి.